ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కాలగమనంలో రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఒక్క క్షణం కూడా ఆగదు. అలాంటి గమనంలో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. అయితే ఈ ఫిబ్రవరి 2026 అనేది మన జీవితాల ముందు ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది, ఎలాంటి ఆశలు నెరవేరబోతున్నాయి, మన రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఏ రాశి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, పెళ్లి, కుటుంబం, జీవితం ఎలా ఉండబోతోందో వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలను తెలియజేయండి. అందులో భాగంగా కన్య రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది? కన్యారాశి. కన్యారాశి వారికి దశమంలో గురుడు, అలాగని మనకు షష్ఠ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. దానివలన శత్రు, రోగ, రుణములకు సంబంధించినటువంటి ఇబ్బందులను అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. అది నెలాఖరికి వస్తుంది కాబట్టి ఈ లోపులోనే మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అది మన ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలాగే సప్తమంలో ఉండేటువంటి శని సామాజిక అనుబంధాలని కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ఏమిటి, సమాజంలో మనకు స్నేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ స్నేహ సంబంధాల్లో తగిన సమయానికి స్పందించకపోవడం వలన వాళ్ళు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. వాడు లగ్నాన్ని కూడా చూస్తున్నాడు. ఆ కారణంగా సమస్య ఎలా ఉంటుందంటే, తాను ఏ సమయానికి స్పందించాలో ఆ సమయానికి స్పందించకుండా తనకే బద్ధకం ఆవరిస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్న దృష్ట్యా మనం ఏం చేయాలి అంటే, ముందు నుంచి కూడా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. అలా తీసుకునేటప్పుడు శనికి సంబంధించినటువంటి దోషాలను అధిగమించడం కోసం అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని సాయంకాలం 6 నుంచి 7 వరకు చేసుకోవాలి. ఆర్థిక సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం, శత్రు రోగ రుణాలు ఇబ్బంది పెడతాయి కాబట్టి అలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ఆ 7 నుంచి 8 వరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఈ కన్యారాశి వాళ్ళకి దశమంలో గురుడు ఉన్నాడు. ఈ దశమంలో గురుడు వృత్తి స్థానంలో ఎక్కువ శ్రమ పెడతాడు. ఆ శ్రమ పెట్టినా కూడా దానికి తగిన గౌరవాన్ని ఇస్తాడు. కాబట్టి అక్కడ మనం శ్రమకు సిద్ధపడాలి, మానసికంగా శ్రమకు సిద్ధపడాలి. అంతేకాకుండా పంచమ స్థానంలో కూడా ఒక కూటమి ఏర్పడుతోంది, ఆ త్రిగ్రహ కూటమి ఏర్పడుతోంది. దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మన ఆలోచన ప్రతి అంశంలోనూ విభిన్నంగా ఉంటుంటుంది. అంటే మన ఆలోచనకు విరుద్ధంగా మనం ఆలోచించేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మన మనసు ముందుకి స్పందించదు. అలా కాకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా గాయత్రీదేవిని ప్రార్థించాలి. ఆ గాయత్రీదేవిని ప్రార్థించేటప్పుడు దానికి ఉపనయనం అయితేనే గాయత్రి మంత్రం చేయాలనే భావన ఉంది కాబట్టి, యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే అనేటువంటి శ్లోక మంత్రం ఉంది. అది గాయత్రి మంత్రమే. ఈ మంత్రాన్ని చేసుకున్నట్టయితే మనకు ఆలోచన సక్రమంగా పనిచేస్తుంది. ఇంకో విశేషం కూడా ఉంది. మామూలుగా గాయత్రి మంత్రం ఎవరు జపం చేసుకుంటే వాళ్ళకి మంచిదే అని అంటూ ఉంటారు. కానీ దాంట్లో నాకు అని కాకుండా మాకు అనే భావన ఉంది. మాకు అనడం వల్ల ఏమవుతుంది, మనకు సంప్రదాయం ఏంటంటే వసుధైవ కుటుంబకం, ఈ భూమండలం అంతా కూడా నా కుటుంబమే అనేటువంటి భావన. ఆ భావనతో ఈ మంత్రాన్ని జపించినట్లయితే మన చుట్టూ ఉండేటువంటి వారందరిలోనూ సద్బుద్ధులు ఏర్పడతాయి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. For more details, search for Honor Signatus. వాళ్ళలో మనకొక్కళ్ళకి సద్బుద్ధి ఏర్పడితే చాలదు, మన పక్కవాడికి కూడా ఉండాలి కదా. అందుకని మన చుట్టూ ఉండేటువంటి సమాజంలోనే సద్బుద్ధి వ్యాపించాలంటే ఈ మంత్రం చేయాలన్నమాట. ఆ మంత్రం చేస్తే తప్పనిసరిగా వాళ్ళల్లో కూడా మంచికి అనుకూలమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అనుకూలమైనటువంటి ఆలోచనల ద్వారా మనం
మేలు ఎక్కువ పొందగలుగుతాం. ఎందుకంటే మనకు సహాయం కావాలి. ధర్మం విషయంలో కూడా ధర్మం చేయడానికి తగినటువంటి వాతావరణం కావాలి. ఆ వాతావరణం సృష్టించుకోవడానికి ఈ యో దేవశ్చరితాస్మాకం ధియో ధర్మాదిగోచర ప్రేరయత్స్యద్భర్గస్తద్వరేణ్యం ఉపాస్మహే అనేటువంటి మంత్రం బాగా ఉపకరిస్తుంది. ఎందుకనంటే యో దేవ సవిత అస్మాకం, అస్మాకం అంటే మాకు అని అర్థం. ఆ మాకు అనేటువంటి భావనతో అది మనందరికీ కూడా మంచి ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. వీలైనంత వరకు మనం ఆ విధంగా చేస్తూ ఆలోచనను కూడా ఇతరులకు మేలు కోసం మనం ఆలోచన చేసినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఎక్కువ కలుగుతుంది. ఉదాహరణకి ఏకాదశి ఉపవాసం అనేటువంటిది మన కోసం మనం ఉపవాసం ఉన్నట్లయితే ఒకసారి ఉపవాసం ఉన్నట్టు అర్థం, అంతే ఫలితం వస్తుంది. అదే మన తల్లిదండ్రుల కోసం మనం కనుక ఉపవాసం చేసినట్లయితే మరి ఒకరి కోసమే చేయాలి కదా, అంటే ఇద్దరి కోసం చేసినా కూడా ఒక మంత్రం ఉంది, తంత్రం అంటారు దాన్ని. ఏమిటది? మాతు కృతి ఏకాదశి ఉపవాసం తంత్రేణ కరిష్యే అంటే ఈ తంత్రేణ కరిష్యే అనే సంకల్పం చెప్పినట్లయితే వాళ్ళిద్దరికీ పరిపూర్ణ ఫలితం వస్తుంది. వాళ్ళిద్దరికీ మనం ఫలితాన్ని అందించే ప్రయత్నం చేశాం కాబట్టి, ఆ సద్బుద్ధితో ఉన్నాం కాబట్టి మనకు 20 సార్లు ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది. కాబట్టి మనం ఇతరుల కోసం చేసేటువంటిది ఎక్కువ సత్ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఆరోగ్యం కోసం కూడా మనం మన ఆరోగ్యం కోసం అనే భావనతో కాకుండా మనకు ఏదైనా ఒక అనారోగ్యం ఉన్నట్లయితే ఆ అనారోగ్యం కానీ ఇతరమైన అనారోగ్యాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇతరులకు ఎవరికైతే ఉన్నాయో వారందరికీ కూడా ఆరోగ్యం కలగాలి అని మనం భగవంతుని ప్రార్థిస్తే మన ఆరోగ్య విషయం ఆయన చూసుకుంటాడు. అంతేకాకుండా వారికి చేసిన దానివల్ల మనకు ఉత్కృష్టమైన అత్యున్నతమైన ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకని ఆ విధంగా ఎందుకు చెప్తున్నానంటే కన్యారాశి వారికి 7వ స్థానంలో శని ఉన్నందువలన సామాజిక స్పృహను పెంచుకుంటే శని దోషాలు పోతాయి. అలాగనే వృద్ధులకు సంబంధించినటువంటి సేవ వల్ల కూడా శని దోషాలు పోతాయి, బద్ధకం మొదలైనవి కూడా పోతాయి. అందువలన వృద్ధులకు సేవ చేయడం, కనీసం వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అడగడం, వాళ్ళకైనా మందులు ఇవ్వడం లాంటివి చేస్తున్నట్లయితే వారానికి ఒకసారైనా దానివల్ల చాలా ఉత్కృష్టమైన ఫలితం వస్తుంది. మనం ఆలోచిద్దాం, వాళ్ళకి ఎవరు పలకరించే వాళ్ళు కూడా ఉండక మానసికంగా కుంగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కనుక మనం మాట సాయంతో కనుక వృద్ధి చేసినట్లయితే ఎంతో విశిష్టమైన పుణ్యం వస్తుంది. వాళ్ళలో భయం అనేటువంటి దాన్ని తొలగించడం అవుతుంది. నేనున్నాను, మీకేం కావాలన్నా నన్ను అడగండి అనే ఒక్క మాట అంటే చాలా చాలా పుణ్యం వచ్చేస్తుంది. అభయదానం వల్ల వచ్చేటువంటి పుణ్యాన్ని భాగవతంలో కృష్ణుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే సర్వే వేదాశ్చ శాస్త్రాశ్చ యజ్ఞ దాన తపాంశచ అంటే అన్ని యజ్ఞాలు అన్ని దానాలు అన్ని తపస్సులు చేసేసిన ఫలితం అంతా వచ్చేస్తుంది. అది కూడా ఎంత అంటే ఆ ఫలితం అంతా కలిపినా కూడా అభయదానం వల్ల వచ్చేటువంటి ఫలితంలో 16వ వంతు కూడా కాదు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా ఆ అభయదానం అనేటువంటిది చేయడం ద్వారా విశిష్టమైన ఫలితాన్ని పొందుతారు. వృత్తిలో కూడా గౌరవాన్ని పొందుతారు. ఆ అభివృద్ధిని కూడా పొందే అవకాశం ఉంది ఈ సమయంలో. కానీ పుణ్యబలం మాత్రం కావాలి. ఆ పుణ్యబలం ఏ అభివృద్ధి వచ్చినా పుణ్యం ఖర్చు అవుతుందండి. ఆ పుణ్యాన్ని మనం లోటు పూర్తి చేసుకోకపోతే ఆ అభివృద్ధి కూడా సమస్యాత్మకంగా తయారవుతుంది. మనకు నా మిత్రుల్లో కొంతమందికి ప్రమోషన్ వచ్చి ఆ ప్రమోషన్ వల్ల చెప్పిన వాడు వెనక చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన వాడు అది కావాలనుకుని ఆశించిన వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడం ద్వారా ఏమవుతుంది, ఈ ప్రమోషన్ తీసుకోకుండా ఉన్నా బాగుండేది అనేటువంటి మానసిక స్థితిని పొందే అవకాశం కనిపిస్తోంది. అందువలన ఈ 10వ స్థానాన్ని 7వ స్థానాన్ని కూడా ఆక్రమించి ఉన్నందువలన ఈ సమయంలో అటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే పరిస్థితిలో మనం ఈ జపాదులు అలాగే జనని కనక వృష్టిని దక్షిణాన్ని తీర్పయామి అనే మంత్రంతో అందరికీ కనకాభిషేకం చేయడం అనేటువంటిది మానసికంగా చేయడం, ఇవన్నీ కూడా బాగా ఉపకరించేటువంటి అంశాలు. తమ పొందాల్సినటువంటి గుర్తింపును పొందడానికి ఉపకరించేటువంటి ఘనమైన కార్యాలు. గురుగారు కన్యరాశికి సంబంధించి ఎన్నో విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా మీ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది గురుగారు చాలా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు. మీకు ఎటువంటి సందేహాలున్నా అలాగే గురుగారిని అడగాలనుకునే ప్రశ్నలు ఏమైనా ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా RVR టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.